భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన 5 టెస్టుల సిరీస్లో భారత్ జట్టు ఇంగ్లాండ్పై 4-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో భారత్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడమే కాదు, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఈ సీజన్లో కూడా ఫైనల్స్ చేరే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి వంటి కీలక ఆటగాళ్లు లేకపోయినా కూడా భారత్ జట్టు ఈ సిరీస్ సొంతం చేసుకోవడంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం యువ ఆటగాళ్లతో బరిలోకి దిగి ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేయడంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాజర్ హుస్సేన్ రోహిత్ శర్మపై ప్రశంసలు కురిపించాడు. నాజర్ హుస్సేన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత్ జట్టు ఈ సిరీస్లో ఇంగ్లాండ్పై అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిక్యత సాధించింది. ఇక భారత్ జట్టులో కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ లేడు కాబట్టి ఈ సిరీస్లో భారత్ జట్టు గెలవడం సాధ్యం కాదని అనేక మంది అభిప్రాయపడ్డారు. అలానే కోహ్లీలాగా రోహిత్ దూకుడైన కెప్టెన్ కాదని చాలా మంది ఎద్దేవా చేశారు. కానీ రోహిత్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చేవలేని ధర్మశాల పిచ్పై కూడా సెంచరీ సాధించి జట్టును ముందుండి నడిపించాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే విరాట్ కోహ్లీ కంటే కూడా రోహిత్ శర్మ కెప్టెన్గా మంచి నాయకత్వ లక్షణాలు కనబరిచాడు. కోహ్లీ దూకుడు బయట కనపడుతుంది, రోహిత్ మాత్రం ఫైర్ని లోపలే దాచుకుని తన ఆటతో గట్టిగా ఫైర్ చూపించాడు. ఇక బౌలర్లను వినియోగించుకోవడంలో కూడా రోహిత్ తనదైన శైలిని అనుసరించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు సైతం ఎప్పుడూ అశ్విన్ బంతిని అందుకుంటాడా అని భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అంతగా రోహిత్ కెప్టెన్సీ ప్రభావం చూపిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.